ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయానికి ఇప్పుడు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఈ ఆలయం 5 నుంచి 6 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. గత కొన్నాళ్లుగా ఈ శివాలయానికి సంబంధించిన కట్టడంపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ఆలయం 6 డిగ్రీల మేర, దానికి సంబంధించిన చిన్న కట్టడాలు 10 డిగ్రీల వరకు పక్కకు ఒరిగినట్టు తేల్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని గహర్వాల్ హిమాలయాల్లో తుంగనాథ్ ఆలయం ఉంది. ఇది సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలో మరే ఇతర శివాలయం ఇంత ఎత్తులో లేదు. ఇక్కడకు భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ శివాలయం కాస్త ఒరిగినట్టు గుర్తించిన స్థానికులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కొన్నాళ్లుగా ఆర్కియాలజీ అధికారులు గుడి పక్కకు ఒరిగిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే డెహ్రాడూన్ సర్కిల్ ఆర్కియాలజీ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సక్సేనా ఈ విషయంపై స్పందించారు. శివాలయం పక్కకు ఒరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం, అలాగే గుడికి ఏమైనా డ్యామేజ్ జరిగిందనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నాం. శివాలయ రక్షణ కోసం శాశ్వతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. శివాలయం ఉన్న ప్రాంతంలో భూమి ఏమైనా కుంగిపోయి ఇలా ఒరిగిపోయిందనే కారణాన్ని కూడా కొట్టిపారేయలేమని ఆయన చెప్పారు. శివాలయానికి చెందిన పునాదిరాళ్లు ఏమైనా డ్యామేజ్ అయి ఉంటాయేమోనని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పునాదిరాళ్లను పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి శివాలయం ఒరగడం ఆగిపోయిందో లేదో తెలుసుకోవడానికి స్కేల్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. శివాలయానికి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తుంగనాథ్ ఆలయాన్ని కాచ్చూరి పాలకులు 8వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ పర్యవేక్షిస్తుంది.